60% ఉన్న మన బీసీలు, 90% ఉన్న మన బడుగు బలహీన వర్గాలకి ఎప్పుడు పదవి వస్తుంది? ఈ ఆర్కెస్ట్రా లాంటి దరిద్రులు ఉన్నంత వరకు రాదు. ఒకరోజు తెలుగుదేశం, ఒకరోజు బీఆర్ఎస్, ఒకరోజు టీఆర్ఎస్, ఒకరోజు కాంగ్రెస్, ఒకరోజు వైసీపీ, ఇప్పుడు బాపనోలు పార్టీ చేరాడు ఆర్ఎస్ఎస్ బీజేపీ పార్టీ. ఏమనంటే న్యాయం చేస్తాడు, సిగ్గు లేదు. పెద్ద చెప్ప పట్టుకొని అడుక్కు తినండిరా మీ నాయకులందరూ. మా బీసీలని, మా ఎస్సీలని తాకట్టు పెట్టున్న ప్రతి నాయకుడిని మీరు ఊర్లో రాకుండా నిలబెట్టి అడగండి. సిగ్గులేని కాపులు చాలా మంది ఉన్నారు. చిరంజీవికి సిగ్గులేక కాంగ్రెస్ పార్టీకి ప్యాకేజ్ స్టార్ అయిపోయాడు పవన్ కళ్యాణ్. అప్పుడు మళ్ళా బయటకు వచ్చి ఇప్పుడు టీడీపీకి, బీజేపీ అంటే పదవి కొరకు బీజేపీకి బానిసడు అయిపోయాడు. మళ్ళీ ఇంకా పవన్ కళ్యాణ్ పేరు ఎత్తిన వాళ్ళు, సిగ్గులేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. అరే, రాష్ట్రాన్ని అమ్మేసిన వాళ్ళ పేరు మీరెందుకు? డిప్యూటీ సీఎం తాలూకా అట సిగ్గులేని వాళ్ళు ఆ బోర్డు పెట్టుకుంటారు. సిగ్గుంటే ప్రతి ఒక్కరు ఛీ పవన్ కళ్యాణ్ నీకు బుద్ధి ఉందా, సిగ్గుందా, కేఏపాల్తో జాయిన్ అవు. పదవి కొరకు మాయావతి కాలు మీద పడ్డావు విశాఖపట్నంలో. పదవి రాలేదని మోదీ కాలు మీద పడుతున్నావు. ఎస్ఎంఎస్లు పంపించి పవన్ కళ్యాణ్ అనండ్రా అని మోదీ వచ్చినప్పుడు అడేం చేస్తాడు ఆ యూజ్లెస్ ఫెలో? యూస్ఫుల్ ఉన్నోళ్ళు ఎవరు? రాష్ట్రాన్ని కాపాడినోళ్ళు, అభివృద్ధి చేసినోళ్ళు, అప్పులు తీర్చినోళ్ళు, ఉద్యోగాలు తెచ్చినోళ్ళు, కంపెనీలు కట్టినోళ్ళు, స్టీల్ ప్లాంట్ని కాపాడినోళ్ళు, స్పెషల్ ప్రత్యేక హోదా తీసుకొచ్చినోళ్ళు.